ప్రియమైన సహోదర సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. హుబ్లీ పట్టణంలో బెరాకలో ఉన్న మా ప్రియ మిత్రులు, మరి దేవుని దాసులు, మహిమలో ఉన్న ప్రభుదాసయ్య గారికి, అలాగే థియోఫిలో అన్న గారు, మిగిల్చబడిన దేవుని దాసులు, బాధ్యత కలిగి పరిచయలు సాగుచున్న మన ప్రియులు సైమన్ గారైతేమి, మరి విశేషంగా వయోవృద్ధాప్యములు కలిగి దేవుని యందు ఆసక్తి కలిగి ప్రభువులో కొనసాగుతున్న మరి పూర్ణచంద్రవన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే హుబ్లీ కర్ణాటక కానీ ఆంధ్ర మాదిరిగా కనపడుతుంది. ఎందుకనగా మా ప్రాంతీయులు చాలామంది ఇక్కడ, నాకు తెలిసిన వారు చాలామంది ఇక్కడ ఉన్నారు. బేతనీయ సంఘ పెద్దలు ఇజ్రాయల్ అన్నగారు అయితేమి, మా ప్రాంతీయులు గిద్దలూరు సంఘం ఉన్నటువంటి జాన్ విల్సన్ అన్నగారు అయితేమి, ఇంకా చాలామంది దేవుని పిల్లలు మన మధ్య ఉన్నారు. చాలా సంతోషము. నన్ను నేను పరిచయం చేసుకోవడానికి నేను క్రొత్తవాడిని కాదు. చాలాసార్లు మీ మధ్యకు వచ్చాను. మా ప్రియులు మమ్మల్ని చేర్చుకొని మరి పలుసార్లు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నందుకై మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. వయసులో చిన్నవాడనైనా మీరెంతో ప్రేమించి, మరి వాస్తవానికి ఇక్కడ ఉన్న వారందరూ కూడా సంఘాలు కలిగిన వారు, సంఘాల మధ్య వాక్య సందేశాన్ని అందించిన వారు, బైబిల్ గ్రంథములో మంచి అవగాహన కలిగిన వారు ఉన్నారు. అందును బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ఉదయకాలంలో దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి క్రొత్త నిబంధన గ్రంథములో తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం కొన్ని వచనాలు మనము చదువుకుందాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 10 వచనాల వరకున్న భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికీల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభముని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎలయనగా, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరేర్పరచబడిన సంగతి అనగా, మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మురగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవసరము లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగనో అక్కడి జనులు మమ్మను గురించి తెలియచేయుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగును దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు
పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకై దీవించినట్లుగా. పరిశుద్ధమైన మా పరమ తండ్రి, దయగల మా దేవ, కృప కనికరం కలిగిన మా పరమందున్న దేవ, నీ ప్రియకుమారుడు మా ప్రభును మా రక్షకుడు మహిమగల యేసు క్రీస్తు నామములో నైనా మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చాలా దినాల నుంచి నాయన ప్రార్థించి నిరీక్షించి ఆశించిన మేరకు ఈ హుబ్లీ పట్టణంలోనైనా బరాకలో ఉన్న మా పిల్లలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి విశేషంగా ఈ దినం ప్రత్యేకంగా నాయన ఒక దిన కూడికని ఏర్పాటు చేసి ఆయా సంఘాలు పరిశుద్ధులు నాయన స్థానిక సంఘం మీ బిడ్డలందరము నాయన మేమందరం ఈ స్థలములో సమకూర్చబడిన వారమై ఇంతవరకు చక్కగా మీ నామాన్ని గానం చేసే కృప అనుగ్రహించారు. తద్వారా నాయన మీ లేఖనాలు మేము చదువుకొని ఉండగా తండ్రి, చదవబడిన లేఖనాలు నిలిచి మాట్లాడుతున్న నీ దాసుని మీరు బలపరచండి. మా అందరికి కావలసిన లేఖనాలు మీరు అందించగలిగినట్లుగా మీ ఆత్మచేత నింపుదురని, మీరు మాతో మాట్లాడబోచున్న ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమ ఘనత ప్రభావం కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, ఈ ఉదయకాలంలో మరొకసారి అనేక స్థానిక సంఘాల మధ్య ఉన్న మా ప్రియులు బెరాకా, బేతనియా, అలాగే బెతెస్దా, షారోన్ క్రిస్టియన్ అసెంబ్లీలో ఉన్న పెద్దలు, మరి హుబ్బిలిలో తెలుగులో ఉన్న మా ప్రాంతీయ మిత్రులందరి కొరకై మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి ఒక ప్రత్యేకమైన పత్రిక స్థానిక సంఘాలకు ఒక మాదిరికరమైనటువంటి సంఘం మన ముందుంచబడింది. నేడున్న దినాల్లో సంఘాల మధ్య జరుగుతున్న పరిస్థితులు, దేవుని వాక్యము ఆయన అందించబోతున్న ప్రతి లేఖనం క్రొత్త నిబంధన సిద్ధాంతంలో మనము ఎదుగుచూ ఉన్నటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించబోతున్న ఈ పత్రికను గురించిన సత్యాన్ని మనము తేటగా ఆలోచన చేయాలి. సంఘ స్పర్శ కలిగిన వారమై క్రీస్తు యేసునందు విశ్వాసంతో భూమి మీద ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా ప్రత్యేకించబడిన ప్రజలుగా సంఘము అనే ఒక అవగాహన, ఆ సంఘం అన్నటువంటి ఒక విధానాన్ని తెలియచేసినటువంటి పత్రిక తెస్సలోనికలో ఉన్నటువంటి సంగతులు మనం ఆలోచన చేస్తాం. అపోస్తులైన పౌలు తాను పత్రికలు దాదాపు 14 పత్రికలు రాస్తున్న సందర్భంలో ఆయన మొట్టమొదటిసారిగా తెస్సలోనికలో ఉన్నటువంటి పరిశుద్ధులుగా దేవుని పిల్లలుగా ఏర్పాటు చేయబడి అక్కడ స్థాపించబడిన సంఘాన్ని గురించిన సంగతులు మొట్టమొదటిగా ఆయన రాసిన పత్రిక తెస్సలోనిక రాసిన పత్రిక. మిగతా పత్రికలు అన్నీ కూడా తద్వారా వ్రాసిన పత్రికలు ఉన్నాయి. ఒకవేళ పుస్తకములు బైబిల్ గ్రంథములు సమకూర్పులో ఒకవేళ రోమిలకు రాసిన పత్రిక పౌలు రాసిన పత్రికలలో ముందుంచబడిందే కానీ మొట్టమొదటి రాసిన పత్రిక తెస్సలోనిక సంఘానికి రాసిన పత్రిక. అసలు సంఘం ఎలా స్థాపించబడింది, తెస్సలోనిక పట్టణం యొక్క వాతావరణం ఎలా ఉంది, అక్కడ ఉన్న ప్రజలు, వారి వైఖరి, వారి విధానం, వారు దేవుని పట్ల వారికి ఉన్న అవగాహన ఎలాంటిది, ఏ పరిస్థితులలో ఎలాగో దేవుని సంఘము అక్కడ స్థాపించబడినది అనే విధానాన్ని ఈ పత్రిక ద్వారా మనము తేటగా తెలుసుకోవచ్చు. నేడున్న దినాల్లో సంఘము అనగానే చాలా తేలిగ్గా ప్రారంభం చేసే పరిస్థితులు ఉన్నాయి. చాలా సులువుగా ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ వాక్య విధానం, వాక్య సత్యాన్ని ఆలోచన లేకుండా దేవుని చిత్తములో, దేవుని ఏర్పాట్లో ఆ పరిచర్య లేకపోయినా మనుషుల యొక్క స్వభావము ద్వారా, మనుషుల యొక్క ఉద్రేకము ద్వారా, మనుషుల యొక్క ఆలోచనల ద్వారా సంఘాలు స్థాపించబడే విధానాలు చాలా దండిగా మనకు కనబడుతూనే ఉన్నాయి. అలాగైతే ప్రియులారా, ఈ ఉదయకాలంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘం, తెస్సలోనికలో ఉన్న సంఘం, అసలు ఈ పత్రిక వ్రాయడానికి పౌలు కొరింథీ పట్టణములో నుంచి తిమోతి ద్వారా సమాచారాన్ని అందుకొని సంఘ సమాచారాన్ని తెలుసుకొని
ఎంతో ఆనందంగా, ఎంతో ఆప్యాయంగా వారి విశ్వాసము, వారి ఆత్మీయత, వారి పరిచర్య, వారి యొక్క భక్తి, వారి ఆరాధన, వారి సేవా విధానం, వారు దేవుని కొరకు ఎలాంటి నమ్మకమైన జీవితాలు కలిగి ప్రభు రాకడ కొరకు వారు ఎదురు చూస్తున్నారనే సంగతులు పౌలు తేటగా ఎరిగి చాలా లోతైన సంగతులు మొట్టమొదటిగా ఈ 5 అధ్యాయాలతో కూడిన మొదటి పత్రిక వ్రాసినట్లుగా మనం గమనించవచ్చు. వెంటనే త్వరగా వారున్న పరిస్థితిని ఎరిగి రెండవసారి కూడా 3 అధ్యాయాలు ఒక పత్రికను, రెండవ పత్రిక కూడా రాసడానికి పౌలు పూనుకున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, ఇక్కడున్న మాటలు మనం ఆలోచన చేస్తే చూడండి, 10వ వచనములో ఒక మాట ఉంది. 9, 10 వచనాలు కలిసి ఉన్నాయి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడ జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి అన్నాడు. ఇక్కడ వినాలి బాగా. దేవుని యందు విశ్వాసం ఉంచడము అనేది, ఆయన పిల్లలుగా తీర్చడం అనేది, ఆయనకు క్రీస్తు దాసులుగా తీర్చబడం అనేది మొట్టమొదటిగా మనము కొన్ని విడిచిపెట్టవలసిన విధానాలు ఉన్నాయి. ఆనాడు తెస్సలోనికలో ఉన్నవారు ఎఫెసు, ఫిలిప్పి ప్రాంతములు, చిన్న ఆసియా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న పట్టణములు, ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫెసు పట్టణం కేంద్రమైన ఎఫెసు పట్టణములో విగ్రహారాధన, అర్తిమా మహాదేవి గుడి, ఒక పెద్ద దేవతను వారు పూజించేవారుగా ఉన్నారు. ఏ కుల మత భేదము లేకుండా ఒక ఫేమస్గా ప్రతి స్థలములో నుంచి, ప్రతి ప్రాంతములో నుంచి ఆ విగ్రహాన్ని పూజించడం, దానికి దాసులుగా తీర్చబడిన విధానము ఆ పరిసర ప్రాంతాల్లో మనం చూస్తాం. మెట్టుకు ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు రెండవ సువార్త యాత్రలో పౌలు అనేక ప్రాంతాలు, అనేక స్థలాలు, అనేక గ్రామాలు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తుండగా, ఇక్కడ కూడా కొద్ది దినాలు సువార్త ప్రకటించగా సంఘము ఏర్పడిన విధానం మనం చూస్తూనే ఉన్నాం. బెరాకలోనైనా, బేతని అయినా, ఆంధ్ర అయినా, మహారాష్ట్ర అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ అనేక పరిసర ప్రాంతాల్లో ఎలాగూ సంఘము స్థాపించబడాలి, మనుషులు పోగు చేసుకొని ఒక స్థలాన్ని ఎంపిక చేసుకొని అక్కడ బల్లబెట్టినంత మాత్రాన అది సంఘము అని అనడానికి మనుషులు ఒప్పుకోవచ్చునేమో కానీ దేవుని వాక్యము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదనే సంగతి ఈ గ్రంథములో మనం చూడబోతాం. పౌలు యొక్క ప్రయాస దేవుని సంఘాన్ని స్థాపించడానికి, ప్రారంభములు అక్కడ ఎవరెవరు దేవుని యందు విశ్వాసము కలిగారో ఇక్కడ దేవుని సంఘముగా పిలువబడుచున్నటువంటి పరిస్థితి. ఆనాడు రోమా ప్రభుత్వపు దినాలలో రోమా వాతావరణ కలిగిన తెస్సలోనికియా పట్టణానికి మరో పేరు వ్రాయబడి ఉండగా, ద గ్రేట్ అలెగ్జాండర్ పరిపాలన చేస్తున్న దినాల్లో తన చెల్లి సవోదికియా అని పేరు కలిగిన చెల్లి, అసలు అలెగ్జాండర్కు చెల్లి అంటే చాలా మమకారం, చాలా ప్రేమ, చాలా ప్రీతి, అలాంటి అన్యోన్యత కలిగినటువంటి తన చెల్లి పేరు సవోదికియా పేరు వర్తించడానికి పట్టణానికి తెస్సలోనికియా అనే పేరు పెట్టబడినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. సవోదికియా, తెస్సలోనికియా. అలాగైతే ప్రియులారా, కఠినమైన పరిస్థితులు కలిగినటువంటి దినాలు చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము పిలుపులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్త మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటేమి అన్నాడు. ఇక్కడ బాగా వినాలి. మహిమగల దేవుని యొక్క ప్రారంభములో దేవుని యొక్క సువార్తను ఎలాగో వారు అంగీకరించారు, సువార్తను ఎలా ప్రకటించారు, సువార్త ద్వారా సంఘము స్థాపించబడిన విధానం, సంఘ స్పర్శ కలిగిన వారమై, సంఘ నాడి కలిగిన వారమై, క్రీస్తు యేసునందు విశ్వాసములో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ పరిపక్వముగా కొనసాగుతున్న పవిత్రత సంఘం యొక్క విధానం ఎరగాలి. అపవిత్రతకు చోటు లేకుండా, హేయమైన క్రియలు, హేయమైన కార్యాలకు అవకాశము లేకుండా దేవుని సంఘముగా భూమి మీద ఎలాగో కొనసాగుతుందో ద మోడల్ అసెంబ్లీ తెస్సలోనికియాలో ఉన్న సంఘం. బాగా వినాలి. ఈ సంఘం స్థాపించబడడానికి
పౌలు చాలా కష్టపడ్డాడు. ఆనాటి దినాలు ఎంతో శ్రమపడ్డాడు. దేవుని యందు విశ్వాసము కలిగి సువార్త ప్రకటిస్తూ సంఘం అక్కడ తెస్సలోనికి వచ్చిన పరిస్థితులు మనం ఆలోచన చేస్తున్నాం. ఏ సంఘాన్ని గురించిన సంగతులు మనకు అర్థం కావాలంటే కేంద్రం అపోస్తుల కార్య గ్రంథాన్ని మనం చాలా చక్కగా చదవాలి. అపోస్తుల కార్య గ్రంథములో సంఘ స్థాపిత, సంఘ నిర్మాణం, సంఘ ఏర్పాటు, సంఘం యొక్క విధానం, పత్రికలలో సంఘం యొక్క కొనసాగింపుల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మెచ్చదగిన సంఘం, దేవునికి ఇష్టమైన సంఘం, తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం ప్రారంభ వచనములోనే పౌలు తిమోతిని వెంటబెట్టుకొని ఫిలిప్పి ప్రాంతంలో సువార్త ప్రకటిస్తుండగా అక్కడ కొన్ని కార్యాలు జరిగాయి, కొన్ని పరిస్థితులు మనం ఆలోచన చేయవచ్చు. రండి, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయములో కొన్ని విషయాలు ఆలోచన చేసి తెస్సలోనికలోనికి మనము వద్దాం. 16వ అధ్యాయం 11వ వచనములో పౌలు తిమోతిని వెంటబెట్టుకొని తన యొక్క సువార్త యాత్రలో అనేక ప్రాంతాలు, అనేక పట్టణాలు, అనేక గ్రామాలు తిరుగుతూ ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్తలలో యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాలలో ఆయన ఎలాంటి బోధ, ఎలాంటి సువార్తను, దేవుని వాక్యాన్ని ఆయన బోధిస్తూ అనేక గ్రామాలు, అనేక పట్టణాలు, అనేక ప్రదేశాలని తిరిగి సువార్తను ప్రకటించాడు. అసలు సంఘము యొక్క మొదటి విధానం ఏమిటంటే, మొదటిది సంఘము దేవుని యొక్క పవిత్రతలో కొనసాగాలి. సంఘములో దేవుని వాక్యం, సరి అయిన దేవుని వాక్యము స్థానిక సంఘము కలిగి ఉండాలనే సత్యాన్ని తెస్సలోనికే రాసిన పత్రికలో మనం చూడబోతూనే ఉన్నాం. అపోస్తుల కార్య గ్రంథం 16వ అధ్యాయంలో 11వ వచనంలో, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమత్రేసేకును మరునాడు నెపోలియకు, అక్కడ నుండి ఫిలిప్పికి వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్యమైన పట్టణము, రోమియోల ప్రవాహ స్థానమై ఉన్నది. మేము కొన్ని దినముల ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడి అమ్ము తొయతర పట్టణస్థురాలు. ఆమె హృదయమును తెరచిన గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసము పొందినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ప్రియులారా, పౌలు యొక్క సువార్త పరిచర్యలు, స్త్రీల సమాజ కూటములో దేవుని వాక్యాన్ని బోధించగా చాలా దినాల నుంచి దేవుని మీద అభిమానం కలిగినటువంటి తుయతెర పట్టణస్థురాలు లుదియా ప్రార్థనకు వెళుతుంది, వాక్యం వింటుంది, కానీ హృదయం తెరవబడలేదు. ఈనాటి కాలంలో కూడా చాలా మంది సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి వస్తూ వాక్యం వింటున్నారు, కానీ దేవుని వాక్యం మీద మనసుంచేవారు చాలా తక్కువ మంది, అందరు కాదు, చాలా తక్కువ మందిగా కనబడుతూనే ఉన్నారు. కొందరు దేవుని వాక్యం మీద మంచి పట్టుత్వం కలిగి దేవుని వాక్యాన్ని చదువుతూ, వింటూ, ధ్యానిస్తూ వాక్యాన్ని ఫాలో అయ్యేవారు చాలా మంది ఉన్నారు సంఘాల మధ్య. అందుకే నేటి వరకు సంఘాలు దేవుని మహిమ కొరకై సాగుచున్నారు. ప్రియులారా, ఇక్కడ లుదియా పట్టబడ్డాది. లుదియా హృదయం తెరవబడింది, యేసుక్రీస్తు వారిని అంగీకరించింది, బాప్తీసం పొందింది. ఆ తరువాత మరలా 16వ వచనానికి వచ్చిన తర్వాత చాలా దినాల నుంచి ఒక యవనస్తురాలు పుతోను దయ్యము చేత పీడించబడి నెమ్మది లేని పరిస్థితులు ఉండగా పౌలు ఆమె విషయంలో పూచిగలిగి ప్రార్థించి హెచ్చరించగా ఆమెలో ఉన్న దయ్యం, అపవిత్రాత్మ విడిచిపోగా అక్కడ ఉన్న వారందరూ మన దేవతా శక్తి తొలగిపోయింది, ఎవడో పౌలట యేసే దేవుడని ప్రకటిస్తున్నాడని చెప్పి పౌలును బెత్తములతో కొట్టి చెరసాల్లో వేస్తే, చెరసాల్లో ఏం జరిగింది చెప్పండి? చెరసాల్లో కూడా వారు అర్ధరాత్రిలో పాటలు పాడుచూ ప్రార్థించగా చెరసాల గడియలు సంఖ్యలన్నీ విడిపోగా చెరసాల నాయకుడు, ఖైదీలు పారిపోయినారన్న సంగతి తెలుసుకొని తమకు తామే హత్య చేసుకుని పోచుండగా పౌలు, తిమోతి, సిల్వార్ అనబడిన వారు
నువ్వేం హత్య చేసుకోవాల్సిన అవసరం, మేము నిరభ్యంతరంగా ఇక్కడే ఉన్నామన్నారు. దాన్ని చూసి చెరసాల నాయకుడు ఏమైనా చెప్పండి, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ఆ చెరసాలలో పౌలు చెప్పి చెరసాల నాయకుడు మారు మనసు పొందాడు. ఒకటి, లుదియా హృదయం తెరవబడింది. పుతోను దయ్యం పట్టిన యవనస్తురాలు బాగుపడ్డాది. చెరసాలలో ఉన్న నాయకుడు రక్షణ పొందాడు. వారందరూ రక్షించబడిన తర్వాత పౌలు చెరలోని విడిపించబడిన తర్వాత 17వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? 17వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనములో, వారు అంపిపోలి అపోలియ పట్టణం మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? తెస్సలోనికకు వచ్చారు. అక్కడ సువార్త ప్రకటిస్తూ ఫిలిప్పి ప్రాంతములో అనేక స్థలాల్లో అనేక ప్రాంతాల్లో చాలా మంది దేవునికి వ్యతిరేకంగా, దేవుని సత్యానికి లోబడిని వారి హృదయాలు తెరవబడి యేసుక్రీస్తు వారిని అంగీకరించి వారు రక్షించబడి ఆ తర్వాత పౌలు నేరుగా తెస్సలోనికకు వచ్చిన సందర్భాలు మనం చూస్తున్నాము. తెస్సలోనిక పట్టణం అప్పటికే విగ్రహారాధన నింపబడ్డాది. దేశము చాలా పరిస్థితులు విడ్డూరంగా కనబడుతూనే ఉన్నాయి. కానీ పౌలు అక్కడికి వచ్చాడు తన వాడుక చొప్పున. 4వ వచనములో 17వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనములో, గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయ్యున్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరు భక్తి కలిగిన గ్రీకు దేశస్థులు, చాలా మంది ఘనత కలిగిన స్త్రీలు అనేకులు ఒప్పుకొని పౌలుతోను శీలతోను కలిసిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చొని పట్టణమెల్ల అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదురు తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి అనే మాట ఇక్కడ కనబడుతుంది. అందుకే 2వ అధ్యాయంలో తెస్సలోనిక పట్టణంలో తెస్సలోనిక సంఘాన్ని గురించి పౌలు ఉత్తరాన్ని రాస్తూ, మేము ముందు ఫిలిప్పులో మేమెంతో పోరాడాం, శ్రమపడ్డాం, కష్టపడ్డాం, దేవుని సువార్తను మీకు ప్రకటించడానికి ధైర్యం తెచ్చుకున్నామన్నాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి, చెరసాల్లో నుంచి విడిపించబడిన వాడై తెస్సలోనిక పట్టణకు వచ్చాడు. సమాజపు దేవాలయంలో దేవుని వాక్యాన్ని బోధిస్తుండగా కొందరు అడ్డగించారు. పనిపాటు లేకుండా యూదులు అనబడిన వారు అల్లరి చేస్తున్నారు. వాక్యం వినబడకుండా వాక్యాన్ని అంగీకరించిన వారిని చాలా హింసించిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మొట్టమొదట యాసోను అనే ఒక వ్యక్తి పట్టబడ్డాడు. చాలా మంది ఘనత కలిగిన స్త్రీలు క్రీస్తే యేసై ఉన్నాడని లేఖనాలు వెప్పి తేటైన సువార్త, లేఖనములలో దాచబడిన యేసుక్రీస్తు వారిని గురించి వివరంగా సువార్తను ప్రకటించగా కొందరు క్రీస్తును అంగీకరించారు. ఇది రక్షణలో మొట్టమొదటి మెట్టు. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ సువార్త, ఆయన పొందిన గాయాలు, ఆయన కార్చిన రక్తము, ఆయన మరణము, ఆయన పునరుత్థానపు శక్తి ఎరగకుండా యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లయితే ఆ వ్యక్తి యొక్క విశ్వాసము కొంత కొరతగానే కనపడుతుంది. అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని నీ హృదయములలో నుండి యేసు మృతి పరిగి తిరిగి లేచిన నీ హృదయములో విశ్వసించిన యెడల నీవు రక్షణ పొందుదు అనే మాట మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ వారి హృదయపూర్వకంగా యేసుక్రీస్తు వారిని అంగీకరించారు. పౌలు చెప్పిన సువార్తకు లోబడ్డారు. యేసే నిజమైన దేవుడని వారు ఒప్పించుకున్నారు. ఆనాటి దినములలో చాలా భయంకరమైన దినాలు. చూడండి, అపోస్తుల కార్యం గ్రంథం 19వ అధ్యాయానికి రండి, ఒక మాట చూద్దాం. 19వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. 23వ వచనం, ఆ కాలమందు క్రీస్తు మార్గమున గురించి చాలా అల్లరి కలిగను. ఎలా అనగా దెమెత్రి అను ఒక కంసాలి అర్తిమాదేవి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే 26వ వచనములు,
చేతులతో చేయబడనివి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు దాదాపు ఆసియా యందంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి వినియున్నారు కనుక మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటే గాక మహాదేవి అయిన అర్తిమాదేవి యొక్క గుడి కూడా తృణీకరించబడి ఆసియా యందంతటా భూలోకమందంతటను పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోనని భయము తోచుతుందని వారితో చెప్పగా వారు విని రౌద్రముతో నిండిన వారై. ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, ఎందుకు ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నామంటే ఇంత కఠినమైన పరిస్థితులు. అందుకనే తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో ఉన్న గొప్ప సారాంశం ఇది. మీరు విగ్రహములను విడిచిపెట్టి అన్నాడు. ఏ విగ్రహాలు విడిచిపెట్టాడు? మనం అక్షరార్థంగా కొన్ని పిచ్చుకలుగా మనం చేసే విగ్రహాలు, దేనిని ఎక్కువగా మనం ప్రేమిస్తామో అది విగ్రహం. ఈనాడు చాలా మంది విశ్వాసులలో ఈ జాడ్యం ఉంది. విడిచిపెట్టకూడనివి చాలా ఉన్నాయి. వాటిని హత్తుకొని జీవించేవారు, దేవుని పిల్లలుగా పిలువబడుచున్నవారు. కాబట్టి ఇక్కడ మొత్తానికి అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఊరంతా ఏకమై పౌలు మీద ఫిర్యాదు చేస్తుండగా, పౌలు మీద నేరారోపణ జరిగిస్తుండగా పౌలు ధైర్యం తెచ్చుకొని తేటైన సువార్త వారికి ప్రకటించి అక్కడ కొందరు క్రీస్తును అంగీకరించిన వారుగా కనబడుతున్నారు. మొదట యాసోను రక్షించబడ్డాడు, కొందరు సోదరులు రక్షించబడ్డారు. ఇక్కడ కూడా మరికొందరిని కూడా మనం ఆలోచన చేస్తున్నాం. అపోస్తల కార్యక్రమంలో దేమ, సుఖెందు, ఇలాగ చాలా మంది ప్రభువును అంగీకరించారు. మొత్తానికి వారు యేసుక్రీస్తును అంగీకరించడమే కాక వారు దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచారు. తెస్సలోనికల సంఘం ఏర్పాటు చేయబడ్డానికి ఈ స్థలములో దేవుని సంఘం ఎలా ఏర్పడింది, ఏర్పాటు చేసిన సంఘం ఎలా కొనసాగుతుంది రండి ఆ సంఘాన్ని గురించి అడ్రస్ చేస్తూ పౌలు తేటైన అడ్రస్ చెప్తూనే ఉన్నాడు. తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికేల సంఘమునకు అన్నాడు. ఏ సంఘం అంటాయనేది? యాసోను పేరు లేదు, దేమా పేరు లేదు, అరిస్తార్కు పేరు లేదు, సుఖెందు పేరు లేదు, ఏ స్త్రీ పేరు లేదు. ఏ సంఘం అంట ఇది? ఈనాడు చాలా మంది వ్యక్తుల పేర్ల మీద మిగిలిపోయిన మందిరాలు, సంఘాలు ఉన్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అనే ప్రూఫ్ ఇక్కడ కనబడుతూనే ఉంది. వారు విశ్వసించారు, దేవుని వాక్యాన్ని అంగీకరించారు. కఠినమైన పరిస్థితులైనా వారు తాము సేవించుచున్న విగ్రహాలను విడిచిపెట్టారు. ఈయనే సత్యవంతుడైన దేవుడని వారు ఎరిగారు, సత్యవంతునికి లోబడ్డారు, జీవముగల దేవుడన్న సంగతి వారు ఎరిగారు. వారు క్రీస్తును అంగీకరించి సంఘముగా కట్టబడి తెస్సలోనికలో సంఘము కొనసాగుతుంది. పుబ్బిళ్ళులో ఎలాగైతే సంఘాలు కొనసాగుతున్నాయో ఏ చొప్పున సాగుతున్నాయో అవి మనకే తెలుసు. ఇక్కడ జరుగుతున్న పని తెస్సలోనిక సంఘము, మీరు సహోదరులు అనే పదము దగ్గర మనం కూడా కొంత దాన్ని జత చేసుకొని ఆలోచన చేయాలి. ఎలా ఉన్నాం మనం, మన సంఘాలు, మన విశ్వాసం, మన ఆత్మీయత. ఒకటి, వారు విగ్రహములు విడిచిపెట్టారు. ఇప్పుడు ఎలా ఉంది సంఘం? తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నా యందు ఉన్న సంఘం కాదు ఇది. ఏ వ్యక్తి మీద ఆధారపడిన సంఘం కానే కాదు. మిగతా పత్రికలు పౌలు రాస్తున్న సందర్భాల్లో కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు, ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు, కొలసలో ఉన్న పరిశుద్ధులకు అని వ్రాయబడింది. కానీ ఇక్కడికి వచ్చారికి ఏం రాస్తున్నారు చెప్పండి? తండ్రి అయినా వారు దేవుని పరలోకములో ఉన్న తండ్రి యొక్క ఘనతను ఎరిగిన వారు, తండ్రి ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఎరిగిన వారు. మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అపోస్తులకు ఎలాగో అప్పగించబడిందో ఆ అపోస్తులత్వాన్ని ఎరిగి వారు క్రీస్తు యేసునందు ఉన్న సంఘముగా పిలువబడుతూనే ఉంది. చాలా చక్కగా మనకు పరిచయం చేసే సందర్భంలో
తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘ స్పర్శ, సంఘం యొక్క విధానం, ఆ ఉనికి ఎలాగుందో ఇక్కడ తేటగా రాస్తూనే ఉన్నారు. ప్రియులారా, మనమున్న సంఘాల యొక్క ఉనికి ఎలా ఉంది? మనుషుని ఆధారము చేసుకొని దేవుని పని కొనసాగుతుందా? దేవుని వాక్యం మీద దేవుని పని కొనసాగుతుందా? ఏం చెప్పబడింది ఇక్కడ? ఈ పని వర్ధిల్లడానికి, ఇంతగా మెచ్చదగి ఈ పత్రిక పౌలు రాయడానికి ఇక్కడ కొన్ని మాదిరికరమైన విషయాలు ఉన్నాయి. కొన్ని సంఘాలకు హెచ్చరికతో కూడిన సంగతులు ఉన్నాయి. తెస్సలోనికయ సంఘములో ఎక్కువ శాతం హెచ్చరికలు లేవు. ఒకటి రెండు మాత్రమే హెచ్చరికలు ఉన్నాయి. మీరు పరుల జోలికి పోక అన్నాడు. 4వ అధ్యాయంలో 2వ పత్రికలు కూడా ఆ మాట వ్రాయబడింది. మీరు కష్టపడి పని చేసుకొని పరుల జోలికి పోక మీ సొంత పని యందు ఆశ కలిగి ఉండాలన్నాడు. సహోదర ప్రేమ విషయంలో మిమ్ముని మించిన వారు లేరు. మీరెంతో సహోదరత్వం కలిగిన వారు. ఈనాడు ఒకరికి పొందిక లేదు. అందుకే సంఘాలు ఒకే చోట ఇస్తరాకు వలె చీలిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఉద్రేకముతో దేవుని సంఘాలు కొనసాగించబడవు. డబ్బుతో అసలే దేవుని సంఘాలు కొనసాగలేవు. దేవుని వాక్యం ఏం బోధిస్తుంది? ఎలా ఉంది సంఘం చెప్పండి? ఎలా కనబడుతుంది మనకు? తండ్రి అయినా దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న సంఘం ఇది. ఎలా సాగుతుందో రండి 2వ వచనం చదువుకుందాం. చూడండి 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎంత పూచి కలిగింది సంఘం మీద పౌలు అక్కడ లేడు. పౌలు ఆ సంఘానికి నాయకుడు కాదు. క్రీస్తే కేంద్రముగా సంఘానికి స్థాపకుడుగా ఉండగా పౌలు వాక్యము చేత కొందరిని వాక్యము చేత హెచ్చరిక చేయబడి సువార్త ప్రకటించి వాక్యాన్ని బోధించి సంఘము స్థాపించి వారికి అప్పగించి ఉండగా అప్పగించబడిన సంఘం ఎలా కొనసాగుతుంది చెప్పండి? విశ్వాసముతో కూడిన మీ పని, సంఘములో ఉన్న పని ఎలా కొనసాగుతుంది? వారు విశ్వాసము కలిగిన వారు అదే రేంజ్లో విశ్వాసముతో కూడి మీరు దేవుని పని చేస్తున్నారు. దేవుని పని విషయంలో వారి మధ్య ఉన్న విశ్వాసము లేకుండా నువ్వు ఎంత పని చేసినా, ఎన్ని సభలు పెట్టినా, ఎంత మందితో వాక్యం చెప్పినా విశ్వాసము లేకపోతే అది సున్నా. దేవుని యొక్క స్పర్శ ఎరగలేం. దేవుని యొక్క ఆ ఉన్నతమైన ఆశయాన్ని మనం తెలుసుకోలేం. యేసు క్రీస్తు వారిని గురించిన ఈ సంగతులు, సంఘాన్ని గురించిన సంగతులు, సహోదరత్వం కలిగిన సంగతులు, వారి పని విధానం, వారు ఎలా పని చేస్తున్నారంటే విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును అన్నాడు. ఈ ముక్కలన్నీ వింటున్నామా లేదా? కొంతమందికి కొంత అర్థం కాకపోవచ్చు. దేవుని సంఘాన్ని గురించిన ఆలోచన పెద్దలుగా సంఘాలు కలిగిన వారు ఇక్కడ చాలా మంది ఉన్నాం. వారు ఎరిగిన వారుగా కనబడుతూనే ఉన్నారు. వయసులో చిన్నవాడనైనా సంఘాన్ని గురించిన స్పర్శ అనేది అవగాహన మనం కలిగి దేవుని పని పట్ల మనకున్న విశ్వాసం, మనకున్న ప్రేమ, మనకున్న ప్రేమ లేకుండా ఎంత ప్రయాసపడ్డా పని జరగదు. పనికి ప్రేమకు మధ్యన, ఆ విశ్వాసానికి ప్రేమకు మధ్యన పని ఉంది. విశ్వాసము లేకుండా పని జరగదు, ప్రేమ లేకుండా అసలే ఆ పని జరగదు. వారి మధ్య ఏముంది చెప్పండి? విశ్వాసం ఉన్నది, వారి మధ్య ప్రేమ ఉన్నది. అంచేత ఆ పని వర్ధిల్లుచున్నది. కొద్ది మంది చేత ప్రారంభించబడిన సంఘము ఇప్పుడు దేవుని వాక్యము చేత వారు కట్టబడిన వారై, చూడండి ఒక మాట ఆలోచన చేద్దాం. 4వ వచనం, ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. ఎట్లా ధ్యానం చేయాలండి ఈ ముక్కలు, ఈ విషయాలు? దేవుని చేత ప్రేమింపబడిన వారు ఇళ్ళు. ఏ మనుషుని యొక్క ప్రోత్సాహం కానీ, ఏ మనిషి యొక్క ఉద్రేకము లేదు ఇక్కడ. వారు విశ్వాసము కలిగిన వారు, విశ్వాస సంబంధమైన సంఘం, విశ్వాసులుగా సమకూర్చబడే సంఘం.
ప్రేమ కలిగిన వారుగా, ప్రేమలో అతుకబడిన వారుగా, దేవుని పని పట్ల వారికి ఉన్న ప్రయాస, విమర్శకు చాలా అవకాశాలు ఉన్నాయి. దేవుని పని చేయడానికి మనం ఏ పని కలిగిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన పని అప్పగించాడు. కొంతమందికి 5 తలాంతులు ఇచ్చాడు, మరి కొంతమందికి 2 తలాంతులు ఇచ్చాడు, మరి కొంతమందికి 1 తలాంతు ఇచ్చాడు. మీరు వెళ్ళండి పని చేయండి అన్నాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడు చెప్పండి? కష్టపడ్డాడు, పని చేశాడు, సంపూర్ణంగా బుద్ధిపూర్వకంగా దాని గౌరవార్థంగా పని చేశాడు. 5కు 5 సంపాదించాడు. 2 ఇచ్చిన వాడు కూడా కష్టపడ్డాడు, సంపాదించాడు, 2కు 4 సంపాదించాడు. 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేయలే, భూమిలో దాచిపెట్టాడు. వచ్చిన తర్వాత ఆయనకు ఇంకొక మాట ఎగదో చెప్పించాడు. సక్రమమైన రీతిలో పని జరిగించని వాడు. కొంతమంది వ్యసనపడేవారు, ఆయనకు 5 ఇచ్చారే, ఆయనకి పెద్ద పని ఇచ్చారే, ఆయనకి స్టేజ్ పని ఇచ్చారే, ఆయనకు ప్రకటించేది ఇచ్చేది, నేను ఎప్పుడు ఇంతకాలము కూర్చోవాలా, ఈ పనే చేయాలని కొంతమంది వ్యసనపడేవారు ఉంటారు. నువ్వు 1 తలాంతకే నువ్వు పని చేయ వల్ల పడకపోతే నీకు 5 తలాంతుల పని అలా చేయగలవు? తీసి ఇది కూడా అతనికి ఇవ్వమన్నాడు. పనివారున్నారు ఇక్కడ. తోటలో సమృద్ధి కలిగిన పని ఉంది, విశ్వాసముతో కూడిన పని. ఎవరి మీద వంతు పెట్టకుండా నడుం కట్టుకొని ఒళ్ళొంచి దేవుని పని చేయగలిగిన వారు ఉన్నారు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, అపోస్తలుడైన పౌలు ఏ ఆధారము లేకపోయినా అకుల్లా ప్రిస్కిల్లాల ఇంటిని ఆశ్రయం చేసుకొని వారింట్లో కొంతకాలము ఉండి, 1 నెలలు ఉండి డేరాలు కొడుతూ దేవుని పని చేశాడు. వారి పెట్టింది వేళకు తిని ఎంతో కష్టముతో పోరాటముతో దేవుని పని చేసిన వాడు, దేవుని వాక్యాన్ని బోధించిన వాడు. బాగా వినాలి, అందరూ వాక్యాన్ని బోధించగలిగిన వారు సంఘాల మధ్య ఉన్నారు, లేరని చెప్పేదానికి లేదు. వాక్య విధానం, వాక్య సత్యాన్ని వాక్యము ద్వారా పెంచే సంఘముగా ఉండాలి. ఇక్కడే అన్నాడు చూడండి, తెస్సలోనికలు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఒక మాట ఆలోచన చేద్దాం. చూడండి, 6వ వచనం చూస్తారా? 6వ వచనం ఏముంది అక్కడ? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించిరి అన్నాడు. వండర్ఫుల్. దీనికి వ్యాఖ్యానం ఏమి లేదమ్మా, బాగా వినాలి. గొప్ప ఉపద్రవము, బెత్తాలతో కొట్టబడ్డాడు, సువార్త ప్రకటించకుండా అల్లరి జరిగింది, గ్రామ దేశాధికారులకు ఫిర్యాదు పోయింది. ఇలాంటి గొప్ప ఉపద్రవములో వారు ఏం చేశారు చెప్పండి? దేవుని వాక్యాన్ని అంగీకరించారన్నాడు. ఈనాటి కాలంలో చాలా మంది వాక్యాన్ని అంగీకరించేవారు లేరు, వాక్యాన్ని తప్పుపట్టేవారు ఉన్నారు చాలా మంది. ఆ వాక్యమే కానీ నేను కానైతే దంచిపడేస్తున్న వారు కూడా ఉంటారు. ప్రియులారా, తెస్సలోనికలో ఉన్న దేవుని బిడ్డలనబడిన వారు, యేసుక్రీస్తు వారి సువార్తకు లోబడిన వారు, యేసుక్రీస్తును అంగీకరించిన వారు, మారు మనసు పొందిన వారు, పాప క్షమాపణ కలిగి క్రీస్తు రక్తంలో కడగబడి సంఘముగా స్థాపించబడి వారి విశ్వాసము కలిగి, విశ్వాసముతో ప్రేమ కలిగి వారు దేవుని పని చేసేవారు. వారి ఓర్పు, వారి నిరీక్షణ, వారి సహనం పౌలు మెచ్చుకున్నాడు. అసలు మరిచిపోదామన్నా మరిచిపోవడం లేదు. సంఘాన్ని గురించి పౌలుకు ఏం కలిగింది చెప్పండి? మరిచిపోవాలని. అందుకనే అన్నాడు 3వ వచనములో, దేవుని ఎదుట మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామన్నాడు. సారికి పౌలు చేసే విజ్ఞాపనలో, పౌలు చేసే కృతజ్ఞతాస్తుతులలో ఏం కనపడుతుంది చెప్పండి? పౌలుకు తెస్సలోనికే సంఘం కనపడుతుంది, ఆ ప్రజలు కనపడుతున్నారు, అవిశ్వాసులు కనపడుతున్నారు, ఆ సోదరులు కనపడుతున్నారు. వారి పరిచర్య, వారి ప్రేమ, వారి పని, వారి ఓర్పు, వారి సహనం, వారి యొక్క వాక్య విధానం, వారి మాదిరి. 2వ పత్రికలు కూడా చూడండి, ఒక మాట రాశాడు. 2వ పత్రికలు కూడా, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక
ఆ, రెండవ పత్రికలో ఆయన అన్నాడు, మేము మీ విషయమై ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయుచు అన్నాడు. ఇక్కడ మేము బద్ధులమై ఉన్నామనే మాట కూడా వ్రాయబడినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రియులారా, నా స్నేహితులారా, ప్రియమైన సోదరీ సోలారా, ఈ ఉదయకాలంలో దేవుని గురించిన సంగతులు, మహోన్నతుడు మహిమగల దేవుడు, మొదటి పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనములో చూడండి ఏముందో. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్ముని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే అన్నాడు. ఏదట? ఇది యుక్తం. ఎంత మెచ్చదగిన సంఘం అండి! సంఘం అంటే ఇలా ఉండాలి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, సోదరీ సోదరా, నాయకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పాలకులు ఉన్నారు. వారి విషయంలో మనం ఎలా పాలుపోవాలి, వారి విషయంలో దేవుని వాక్యం పట్ల మనం ఏమై ఉండాలి. చూడండి, తెస్సలోనికే సంఘము మరొక అవగాహన కలిగి దేవుని వాక్యాన్ని వారు వింటూ ఉన్నారు. ఇదే మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. ఆ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని మేము అంగీకరించామన్నాడు. ఎట్లా మనము ఈ విషయాలు ఆలోచన చేయాలో నా మట్టుకు నాకు అర్థం కావడం లేదు. మేము మనుషుల వాక్యమని కాదు కానీ దేవుని వాక్యమని మేము అంగీకరించామన్నాడు. ఉపద్రవములో దేవుని వాక్యాన్ని మేము అంగీకరించాం. రండి, కొన్ని వచనాలు మనం ఆలోచన చేద్దాం. మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4వ ఏలయనగా, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరేర్పరచబడిన సంగతి అన్నాడు. ఇక్కడ ఒక్కొక్క సందర్భాన్ని కామాలతో కూడిన సంగతులు ఉన్నాయి. స్థానికంగా వీటిని గురించి ఎంతో గొప్ప సంగతులు సంఘానికి అందించడానికి గొప్ప పాఠాలు ఇక్కడ ఉన్నాయి. మీరు ఏర్పరచబడిన సంగతి అన్నాడు. ఏమన్నా కానీ నేనుండరా, సపోర్ట్ చేస్తా, పెట్టురా సంఘం, అది కాదు. ఆ ఏర్పాటు కాదు ఇక్కడ జరిగింది. ఏ ఏర్పాట్లు జరుగుతుంది చెప్పండి? దేవుని ఏర్పాటు, దేవుని ఉద్దేశం, దేవుని వాక్య క్రమం వారు అంగీకరించారు. క్రీస్తును అంగీకరించారు, క్రీస్తు శిలువకు లోబడ్డారు. ఆ తర్వాత వాక్యాన్ని అంగీకరించి సంఘముగా వారు ఏర్పాటు చేయబడినారు. ఏర్పాటు చేయబడిన దేవుని సంఘ పరిచర్య పైన మనము చూశాము. రండి తర్వాత 5వ వచనములో, ఎలా అనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. బోధకులు కూడా, సేవకులు కూడా సంఘాల పట్ల ఎట్టి అవగాహన కలిగి ఉండాలో కింద వచనాల్లో తేటగా వ్రాయబడింది. వారు ఎట్లా ఉన్నా మెచ్చుకునే వాళ్ళు, పొగిడేవారు, తర్వాత వారిని హైలైట్ చేసేవారు ఈనాడు చాలా మంది బోధకులు, సేవకుల మధ్య కూడా ఉన్నారు. తప్పును తప్పుగా, అక్రమాన్ని అక్రమంగా చెప్పగలిగిన బోధకులు చాలా తక్కువ కనబడుతున్నారు. 6వ వచనములో, పరిశుద్ధాత్మములు కనుగొ ఆనందముతో గొప్ప ఉపద్రవమును మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఈ వాక్యం, ఈ లేఖనం కూడా మనము చాలా లోతుగా మనం తీసుకోవాలి. మన జీవితాల్లో ఈ బలమైన సత్యాన్ని మనం గ్రహించాలి. పౌలు రాస్తున్న పత్రికలలో చాలా హెచ్చరికలతో కూడిన సంగతులు నేను ముందే చెప్పాను. ఇక్కడ హెచ్చరిక లేదు. ఏమన్నాడు? 6వ వచనము చివరి భాగములో మమ్మును ప్రభువును పోలి నడుచుకొనవలెను అనుందా? నడుచుకొనుచున్నారు అన్నాడు. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుతారా ఎవరైనా ఒకరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏముంది అక్కడ? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము
నడుచుకొనవలెను. ఓ కొరింథులో ఉన్న వారలారా, మీరు క్రీస్తు యేసు చేత విమోచించబడి సంఘముగా కొనసాగుతున్న మీ మధ్య ఈ 11వ అధ్యాయం ప్రారంభములోనే ఈ వచనాలు తెలియచేస్తూ 17వ వచనానికి వచ్చిన తర్వాత పౌలు నిరుత్సాహంతో పలుకుతున్నాడు. సంఘం మధ్య ఏముందంటే వారి మధ్య కక్షలు పెట్టుకొని రొట్టె విరిచే కూడికలు హాజరవుతున్నారు. కాబట్టి మీరు నన్ను పోలి తెస్సలోనికే సంఘాన్ని గురించి పౌలు ఏమంటున్నాడమ్మా? తెస్సలోనికే సంఘాన్ని గురించి పౌలు ఏం చెబుతున్నాడు? మీరు మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. అక్కడ నన్ను పోలి నడుచుడి, క్రీస్తును పోలి నడుచుకొనలేకపోతున్నారు. కనీసం క్రీస్తు అడుగు జాడలలో కొనసాగుతున్న నన్ను పోలి మీరు నడుచుకొనుడి. మీలో కక్షలున్నాయి, మీలో భేదాలున్నాయి, మీలో పక్షపాతాలున్నాయి, అయిన రొట్టె విరుస్తూనే ఉన్నారు. మీరు ఈ ఉదయకాలములో యేసుక్రీస్తు సత్యవంతుడైన దేవుడు, జీవముగల దేవుడు అని ఎరిగి వారు దేవుని ఆరాధిస్తున్నారు. తెస్సలోనికలో ఉన్నవారు సరే మంచిది. వారు క్రీస్తును లేక పౌలును మమ్మును క్రీస్తును పోలి నడుచుకుని వారైతిరి. 7వ వచనములో తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో కాబట్టి ఏమన్నాడు? మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి అన్నాడు. ఇది మూలవాక్యం, సంఘానికి మూలవాక్యం. సంఘములో ఈ వాక్య స్పర్శ కలిగిన వారమై ఉండాలి. ద మోడల్ అసెంబ్లీ ఎక్కడెక్కడ? తెస్సలోనికే పట్టణానికి ముందు 100 కిలోమీటర్ల దూరంలో మాసిదోనియా, తెస్సలోనికే పట్టణానికి దరిదాపు 120 కిలోమీటర్లు ఉన్న అకయకు మాదిరి అయితిరి అన్నాడు. ఏమి ఎరగని వారు, విగ్రహారాలతో నింపబడిన వారు, విగ్రహములు విడిచిపెట్టి వాక్యానికి లోబడి వాక్యము చేత కట్టబడి వాక్యాన్ని పాలపోతూ వాక్యాన్ని బోధిస్తూ ఇప్పుడు పొరుగు సంఘాలకు ఎలా ఉన్నారు చెప్పండి? మాదిరి అయితిరి అన్నాడు. అక్కయ్యలో ఉన్న మాదిరి ఏమిటి? మాసిదోనియాలో ఉన్న మాదిరి ఏమిటి? ఏమ్మా మీరు చెప్పండి. ఏం మాదిరి ఉందని ఆ సంఘాల యొక్క మాదిరిని, ఆ వాక్యాన్ని ఫాలో అయ్యే విధానాన్ని వీరు తీసుకొని దానికి మాదిరిగా ఉన్నారు. దేవుని వాక్యం వినే విషయంలో అక్కయ్య వారు, దేవునికి ఇచ్చే విషయంలో మాసిదోనియా వారు నిరుపేదలైనను దేవునికి ఇచ్చే విషయంలో వారు ఎక్కువగా ఇచ్చే మాదిరి ఉంది. ఇచ్చే విషయముల మాదిరి, వినే విషయముల మాదిరి, ప్రకటించే విషయముల మాదిరి, బోధించే విషయముల మాదిరి, ఆరాధనలో మాదిరి, వారి స్వార్థ విషయములు అన్ని రంగాల మాదిరి కలిగిన సంఘం. ఎక్కడెక్కడ? కనీసం ఇతర సంఘానికి మనం మాదిరి లేకపోతే ఎట్లండి? మన గురించి మిగతా సంఘాలు ఏం నేర్చుకోవాలి, మిగతా విశ్వాసాలు ఏమి నేర్చుకోవాలి? ఊరక మా సంఘానికి రా, మా సంఘానికి అంటే ఏం క్రమం ఉంది, ఏమి నేర్చుకోవాలని మన కాడికి వస్తారు చెప్పండి? మాదిరి కలిగిన సంఘం. అక్కడలో ఉన్న విశ్వాసులందరికీ మాదిరి, మాసిదోనియాలో ఉన్న వారికి మాదిరి. అక్కడ మాత్రమే కాదు, 8వ వచనములు, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనక మేమేమి చెప్పవలసిన అవసరం లేదు. మొదటి అధ్యాయములోనే సంఘం యొక్క స్పర్శ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయములో సంఘ విధానం ఎలాంటిదో అర్థమవుతుంది. తెస్సలోనికే సంఘము అని మనము ఈ గ్రంథములో చెప్పుకొనుచున్నటువంటి విషయము, అక్కడున్న సహోదరులలో ఉన్న విశ్వాసాన్ని చూస్తూ మనం కూడా అక్కడ నిలబడాలి. మన సంఘము, నేను కూడా గొప్ప బోధకుడు, గొప్ప సేవ చేస్తున్నారని మెచ్చుకునే దానికంటే చూడండి ఇంకేముందో 2వ అధ్యాయంలో చాలా విషయాలు మనం ఆలోచన ఇలా వారు మాదిరి అయిన వారు ఆసియా అందంతటా దేవుని వాక్యాన్ని మ్రోగించేవారుగా కనబడుతున్నారు. అనేక స్థలాల్లో వారి విశ్వాసం చూడండి. తెస్సలోనికలో ఉన్నవారండి,
వారు పాడే పాట, చేసే ప్రార్థన, విజ్ఞాపన, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే విషయంలో, రొట్టె విరిచే కూడికలో, సోదరుల మధ్య, యవనస్తుల మధ్య, వారి స్టేజీ మధ్య, వారు తెస్సలోనికలండి. వీరు ఏ సంఘస్థులంట? తెస్సలోనికలో ఉన్నవారండి. ఫలానా వారు ఫలానా సంఘస్థులు కాదు, తెస్సలోనికలో ఉన్నవారండి. పౌలు సువార్త ప్రకటిస్తున్నాడు. అందుకని వాక్య స్పర్శ కలిగిన వారమై ఉండాలి. 2వ అధ్యాయానికి రండి, 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనములో 1-2 మాటలు మనం చూసుకొని మనం ముగిద్దాం సమయానికి. పైన చెప్పాడు, మీరు ఎరిగినట్టు మేము ఫిలిప్పీలో ముందు శ్రమ పడ్డాము, అవమానం పొందాం, ఎంతో పోరాటంతో దేవుని సువార్త మీకు బోధించుటకై మన దేవుని ఎదుట ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఎలా అనగా మా బోధ కపటమైంది కాదు, అపవిత్రమైంది కాదు, మోసయుక్తమైంది కాదు గాని అన్నాడు. ఇక్కడ పౌలు తన వ్యక్తిగత విశ్వాస పరిణామాన్ని తెలియజేస్తున్నాడు. సేవకుడుగా, బోధకుడుగా, సంఘాల మధ్య సువార్తను ప్రకటించేవాడుగా, సంఘాలు స్థాపించేవాడుగా, సత్యాన్ని బోధించేవాడుగా తన యొక్క పర్సనల్ వ్యక్తిగత విశ్వాసము, తన యొక్క రక్షణ అనుభవము, తర్వాత సంఘ విధానాలు, బోధ విధానం తెలియజేస్తున్నాడు. మా బోధ ఎలాంటిది అన్నాడు? కపటమైంది కాదు. అంటే కపటమైన బోధ అంటే బైబిల్లో కపటమైన వాక్యం ఉందా? బోధ ఉందా? కొందరు కపటం పెట్టుకొని బోధ బోధించేవారు కపటస్థులు. అపవిత్రము, పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, తమ ఇష్టానుసారమైన జీవితాన్ని సాగించి ఇక్కడ మొట్టమొదట మెయిన్ అతడి స్తుతులు చెల్లిస్తారు. రొట్టె దగ్గర సాక్ష్యం లేనివాడు, పవిత్రత లేనివాడు, పరిశుద్ధత లేనివాడు, పాపము చేస్తూ దేవుని సన్నిధిలో మరెక్కువగా ధైర్యంగా కనపడేవాడు, భక్తిహీనత కలిగిన వాడు, అపవిత్రమైన బోధ, మోసయుక్తమైన బోధ అంటూ 4వ వచనములో మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని చేత ఎంచబడిన వారమై. ఈ మాట కూడా ఆలోచన చేయాలి. దేవుని చేత ఎంచబడిన వారిమి. క్రీస్తు యేసు ద్వారా ఆయన అధికారం, ఆయన నిర్ణయం, ఆయన ఆజ్ఞ చొప్పున, ఆయన అధికారం కింద మేము లోబడిన వారమై, ఆయన మాకు యోగ్యులని ఆ పని మాకు అప్పగించుటను బట్టి దేవుని ఎడల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. ఏమనుకుంటున్నాం? మా బోధ మేము వారి వలె వీరి వలె కలిపి చెడిపోయిన బోధ బోధించలేదు. మనుషులను భ్రమపరిచి మనుషులను సంతోషపరిచే బోధ అసలే మా మధ్య లేదు. కింద అన్నాడు, మీరు ఎరిగినట్టే 5వ వచనములో, మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్ష కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూను వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మాకు అధికారం ఉంది అపోస్తులు, అయినా మేము అధికారాన్ని మేము వినియోగించుకోవడం లేదు. మేము మీ యొద్ద ఎలాగుంటాము? 7వ వచనములో, అయితే స్తన్నిమిచ్చు తల్లి తన బిడ్డ సొంత బిడ్డను గారావించినట్లు మేము మీ యొడల సాధువులమై ఉన్నాము. దీనత్వం కలిగి, సాధుత్వం కలిగి మీ మధ్య ఎలాగో మేము నడుచుకోవాలో అవన్నీ ఎరిగి మీకు స్పష్టమైన బోధ బోధించాం. మీరు కూడా అకయలోను, మాసిదోనియాలోను, చిన్న ఆసియా అందంతటా మీ వాక్యము మ్రోగుతూ అక్కడ మీ విశ్వాసాన్ని చూచి వారు ఎంతో ఆనందిస్తున్నారు. రండి, ప్రారంభములో దేవుని సంఘము ఎలా స్థాపించబడిందో, ఆ తరువాత సంఘము ఎలాగూ ఆత్మీయంగా విశ్వాసములో వాక్య క్రమములో ఆ సంఘం విస్తరించిందో, ఆ సంఘం ఎంత డెవలప్మెంట్గా ప్రభు కొరకు వారు ఎలా సాగుతున్నారో, చివరిలో ఆయన రాకడ కొరకు వారు కనిపెట్టేవారుగా ఉన్నారు. దేని కొరకు వారు సిద్ధంగా ఉన్నారు చెప్పండి? యేసుక్రీస్తు వారు 2వసారి ఆయన భూమి మీదకి వస్తాడు, 2వసారి వచ్చే రాక కొరకు వారు చూస్తూనే ఉన్నారు. క్రొత్త నిబంధన గ్రంథములు దాదాపు 250కి పైబడిగా క్రీస్తు యేసు యొక్క 2వ రాకడ గురించిన సంబోధన రాసి ఉండగా, దానికి ఎక్కువ శాతము ఈ 2 పత్రికలు, తెస్సలోనికే రాసిన పత్రికలో ఉన్న విశ్వాసులకు క్రీస్తు యొక్క 2వ రాకడ గురించిన ఆ బలమైనటువంటి సత్యాన్ని ఎక్కువగా ఫోకస్ పెట్టి రాసింది తెస్సలోనికే సంఘానికి. ప్రతి అధ్యాయములో ఆయన రాకడ గురించి వ్రాయబడింది.
వెంటనే రెండవ పత్రిక రాయడానికి గల కారణం ఏమిటంటే, యేసుక్రీస్తు ఇప్పుడు వస్తాడని ఎవరు చెప్పినా నమ్మే స్థితిలో ఉన్నారు కాబట్టి వాక్య విధానం సంఘము ఎప్పుడు ఎత్తబడుతుందో జరిగే సంభవాల గురించి రెండవ పత్రిక రాయవలసి వచ్చింది. ఒక్క వచనం చదవండి, ముగిస్తున్నాను. 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతారు ఎవరైనా? 2వ అధ్యాయము 2వ పత్రిక మొదటి వచనం. సహోదరులారా, ఆ ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నదని ఆత్మ వలనే గాని ఎవడైనను చెప్పిన ఎడల చంచల మనస్కులు కాకుండుడి. మిమ్మును వేడుకొనుచున్నాము. ఆగండి. వాక్యములో పాత నిబంధన గ్రంథములో మెస్సియాను గురించిన రాకడ, రెండవసారి వచ్చే రాకడ, ఇశ్రాయేలు కొరకు ఆయన రాబోతున్న విధానం, సంఘం కొరకు ఎలాగో వస్తాడో ఎప్పుడు వస్తాడో ఆ విధానాలు తేటగా పౌలు వారికి తెలియజేస్తున్నాడు. క్రీస్తు సంఘము ఎత్తబడవలసిన విధానం, ఆ రీజన్, ఆ చట్టము, ఆ పరిస్థితులు అన్నీ కూడా మొదటి పత్రికలోను 2వ పత్రికలోను ఎక్కువగా ఫోకస్ పెట్టి రాశాడు. కాబట్టి సంఘము పరిపక్వించబడి దేవుని రాకడ కొరకు వారు ఎదురు చూచేవారుగా ఉన్నారు. రొట్టె విరిచే కూడికలో వారు ఎంత రీజన్, ఎంత వాక్య నియమం ప్రకారం ఎంత మాదిరిగా ఉంది. నేర్చుకుంటే అక్కడ నేర్చుకుందాం అన్నట్టుగా కనపడుతుంది. పౌలు చాలా విషయాలు ఈ సంగతిలో రాస్తూనే ఉన్నాడు. మేము ఎప్పుడు కూడా అపవిత్రతకు సంబంధించిన బోధ మేము బోధించలేదు. నా మట్టుకు నేను చెప్పాలంటే అక్కడ ఎక్కువగా సంఘములో పవిత్రతనే, పరిశుద్ధతనే కనబడుతుంది. 4వ అధ్యాయం 7వ వచనములో పౌలు అదే మాట చెప్పాడు. కాబట్టి మీరు అపవిత్రులుగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచలేదు, కానీ పవిత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మీరు జారత్వానికి దూరంగా ఉండండి. సంఘములో జారత్వం కానీ అపవిత్రత కానీ హేయమైనవి ఏవి కూడా జరిగించడానికి వీల్లేదన్నట్టుగా అది చేసి జరిగించి చూపించాడు. మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు, ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రత, ఆయన పరిశుద్ధత కలిగిన వారమై సంఘాల మీద అవగాహన కలిగి క్రీస్తు యేసునందు స్పర్శ కలిగిన వారమై వాక్యానికి మనము లోబడుతూ వాక్యాన్ని మనం ఫాలో అవుదాం. సంఘము పవిత్రతతో ప్రభువుని ఎదుర్కొనేవారుగా ఉండాలి. బల నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునేలాగున దేవుడు భూమి మీద మనకిచ్చిన ఈ పవిత్రమైన పరిచర్య మన చేతిలో ఉంచాడు. దాన్ని వాక్యములో కొనసాగించడానికి మనందరికీ దేవుడు ఈ పరిచర్యను మన చేతిలో ఉంచాడు. కాబట్టి దాని ప్రకారం మనం సాగుదాం. దేవుడి మాటలు మనందరి కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు చిత్తమైతే మిగతా సంగతులు 2వ సెక్షన్లో మనం ఆలోచన చేద్దాం. ఈ సంగతులన్నీ మీరు మనసును పెట్టి ప్రభు యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడుదాం. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్థానిక సంఘానికి వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తూ పెద్దలకు ఈ అవకాశాన్ని అప్పగిస్తాను.